వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రాసే ముందు నారదుల వారిని అడిగారట. ఇప్పుడు నా కావ్యానికి కథానాయకుడు యొక్క లక్షణాలేంటి, అసలు నేను అనుకున్నట్టుగా సకల గుణ సంపన్నుడైన వ్యక్తి అంటే ఏంటి, ఎలా ఉంటారు అని. అప్పుడు పురుషోత్తముడి యొక్క గుణగణాలు ఎలా ఉండాలి, ఏమిటి అని నారదుడు ఎక్స్ప్లెయిన్ చేశాట. అంటే ఎలాంటి ఎలాంటి వాళ్ళతో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, రాజుగా ఉన్నప్పుడు రాజ్యాన్ని పాలించే ప్రజలతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఇలా ఒక్కొక్క రిలేషన్షిప్లో ఎలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతూ మనిషి, ఒక పురుషుడు అన్నవాడు ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా ఎవరు ఉన్నారో చెప్పి ఎందుకు ఆయన ఉన్నాడో అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అని అంటారు. దాని ప్రకారం రామాయణం రాశారని. ఇప్పుడు అది ఎందుకు గుర్తొస్తుంది, ఎందుకు చెప్తున్నాను అంటే, అలా ప్రస్తుత కాలంలో స్త్రీమూర్తులలో అక్కడ పురుషోత్తముడిలాగా ఇక్కడ ఒక ఉత్తమమైన స్త్రీగా, మహిళగా ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని ఎవరినైనా అడిగితే ఎగ్జాంపుల్గా చెప్పడానికి చాలా స్పష్టంగా కనిపించే వ్యక్తి మా అక్క, మా సుబ్బలక్ష్మి అక్క. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా 4 ముక్కలు చెప్తూ ఈ విషయం తోటే మొదలెట్టాలనిపించింది. నేను అంటే మిగతా ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక సోదరిగా, ఇలా రకరకాల వాటిలో ఒక ఉద్యోగిగా, ఒక సమాజంలో కొందరుకి మార్గదర్శకంగా, ఇలా ఎన్నో ఒక బంధువుగా, ఎన్నో రోల్స్లో తల్లిగా ఎలా పోషించాలో, ఎలా పోషిస్తోందో చెప్పడానికి ఉన్న ఎగ్జాంపుల్స్లోంచి అన్నీ తీసుకోకపోయినా నేను కేవలం మా అక్కగా, మా కుటుంబ సభ్యురాలుగా నాతో ఎలా ఉంది అనే విషయంలో చెప్పాలి అంటే, చాలా చిన్నప్పటి నుంచి కూడా సమ్మర్ హాలిడేస్లో మాతో రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ తీల్చి వాటిలోంచి అవి కానీ, లెక్కలు కానీ, మా స్నేహితుని కొత్తను ఉండేవాడు కేఎస్వి ప్రసాద్ అని కూర్చోబెట్టి రేవి చేయండిరా అని అలా చేయించడం. తర్వాత సరదాగా మమ్మల్ని సినిమాలకి తీసుకెళ్ళడం. ఇంట్లో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇలా అందరూ కలిసి ఉండాలి అంటే అప్పుడు చిన్న చిన్న విషయాల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ర్యాంకులు వస్తే కానీ, లేదా బర్త్డేస్ కానీ, ఇలా కలిసి హోటళ్ళకి వెళ్ళడం, ఇలాంటివన్నీ మాకు నేర్పించి అంటే రాఖీ పండుగ అందరూ చేసుకుంటూ ఉండేదే, బట్ ప్రతి చిన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, అమ్మ నాన్న పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, మా ఫంక్షన్లు, సరే పండుగలు, సరే ఇలా అన్నిటినీ జరుపుకోవడం, అందరం కలిసి ఉండడం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తోడ్పాటుగా ఉండడం, ఇలాంటివన్నిటినీ ఒక అక్కగా మాకు బాగా నేర్పించింది. నిజానికి మనకెవరికైనా కూడా ఏదైనా చిన్న మంచి జరిగినా, ఏదైనా చిన్న ఇబ్బంది, బాధ కలిగినా, ఏదైనా ఒక విషయంలో ఎలా చేస్తే కరెక్టు అనే సందేహం వచ్చినా, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మనం వాళ్ళకి షేర్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఉండాలి అని చూస్తూ ఉంటాము. అంటే అలా దొరికే వ్యక్తి ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాళ్ళు చెప్పచ్చు. అలాంటిది మా అక్క. అంటే మనకిప్పుడు ఏది జరిగినా ఫస్ట్ అదే ఈ విషయం ఎవరికి షేర్ చేసుకుందాము అనుకుంటే వెంటనే గుర్తొచ్చే మనిషి మా అక్క మాకు. అలా ఒక అంటే మాకు ఆల్మోస్ట్ గత 50 ఏళ్ళగా నేనైతే ప్రతి సందర్భంలోనూ తనతో అలా గడిపిన విషయాలు నాకు ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటాయి. ఇప్పటికీ నాకు 60 ఏళ్ళు దాటినా ఇంకా నాకు ఏదైనా
ధర్మ సందేహం లాంటిది కలిగినా ఇలా చేయొచ్చా, ఇలా చేద్దామా, అది ఏదన్నా మంచి, ఏదో చిన్న ఇబ్బంది ఏది వచ్చినా ముందు అక్కతోటే షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇవి అన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం అయితే తను ఉంటున్న ఈ భక్తి మార్గంలో ఉంటున్న విధానంలో నాకేంటంటే చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నాను. భక్తి ఎందరికో ఎన్నో రకాలుగా ఉంటుంది. బట్ తనకున్న ఒక అచంచలమైన భక్తికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందు జరిగినది చెప్పి నేను ఆపుతా. ఒకసారి 10-15 ఏళ్ల క్రితం, ఇంకా కొంచెం ముందే, మా ఇంటికి ఒకసారి అక్క బావగారు వచ్చారు. అప్పట్లో ఇంట్లో వచ్చి అందరి ఇళ్లలోనూ ఒకరోజు సాయిబాబా పూజ చేయిస్తున్న సందర్భంగా అలా మా ఇంట్లో చేయించడానికి అనుకోకుండా ఆ రోజు సుష్మా వాళ్ళు సియాటిల్లో ఉంటారు. అక్కడ విపరీతమైన మరి వర్షాలో మంచో పవర్ పోవడం, అండ్ ఒక సుష్మా ఫోన్ చేసి ఇంకొంతసేపు అయిన తర్వాత నా ఫోన్ కూడా డెడ్ అయిపోయేట్టుగా ఉంది, బ్యాటరీ ఛార్జ్ పోయింది, ఇంట్లో పవర్ లేదు, చంటి పిల్లలు ఉన్నారు, ఆయనేమో ఇండియానో మరి ఏదో దేశంలో ఆఫీస్ పని మీద వెళ్ళారు, బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉన్నాము అని చెప్పుకుంది. కనుక కొంతసేపు అయిన తర్వాత ఫోన్ డెడ్ అయితే మళ్ళీ నేను అది అయ్యేదాకా నేను మళ్ళీ ఎప్పటికీ మీకు ఏం సమాచారం చెప్పగలను అన్నట్టుగా. మామూలుగా ఏ తల్లిదండ్రులైనా లేదా ఎవరైనా కూడా ఒకలాంటి ప్యానిక్ మోడ్లోకి వెళ్తాం. అలాంటి జరిగినప్పుడు మనం నిజానికి మన చేతిలో చేయగలిగేది ఏదైనా ఉన్నా లేకపోతే ఇలా చేయి, అలా చేయి, ఇలా చేసి మనం ఏం చేద్దాం, ఏవేవో తత్తరపడిపోతూ ఉంటాం. తను నేను చూస్తూనే ఉన్నా, చాలా ప్రశాంతంగా బాబా చూసుకుంటాడే, నువ్వు భక్తిగా కూర్చుని చాలీసా చదువుకో, హనుమాన్ చాలీసా అని అక్క కూడా మా పూజ గదిలో కూర్చుని ప్రశాంతంగా కూర్చుందంతే. అసలు ఎలాంటి తత్తరపాటు చూపించట్లా. ఆల్మోస్ట్ మాకు లంచ్ టైం అవుతున్నా తను అలాగే కూర్చుంది. బావగారు హాల్లో సోఫాలో కూర్చున్నారు, అక్కడ కూర్చుని తన ముఖంలో తత్తరపాటు లేదు, అలా ప్రశాంతంగా కూర్చుంది. మాకేమో మరి లంచ్ వాళ్ళని తినమనాలా, ఈ సందర్భంలో ఏం చేయాలి అని అర్థం కాని దీనిలో ఆల్మోస్ట్ 1.5 hours తర్వాత మళ్ళీ సుష్మా ఫోన్ చేసి, ఆయన సాయిరామ్ గారు వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ ఎవరికో చెప్పారు, ఇప్పుడే వాళ్ళ కారు వచ్చింది, మా పవరు అన్నీ పోయినా ఆ దీనిలోంచి కష్టపడి ఆయన వచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు, మేము ఇప్పుడు వెళ్తున్నాం, అంతా బాగానే ఉంది అని. అప్పుడు తను దేవుడి కోసం దండం పెట్టుకుని మళ్ళీ లేచింది. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, భక్తిగా ఉండండి అని చెప్పడం వేరు, భక్తిగా ఉండడం వేరు, దేవుని నమ్ముకోవడం వేరు. కానీ నిజమైన క్రిటికల్ సిచ్యువేషన్లో దేవుణ్ణే నమ్ముకుని ఆయన కాపాడేస్తాడులే అనేంత నమ్మకం కలిగి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నాకైతే అనిపించింది. దీన్ని అలా కొనసాగిస్తూ తను అలా ఉండడమే కాక మేము నలుగురం ఎప్పుడేం కలిసి కూర్చున్నా ఎవరున్నా, ఒరే భక్తిగా ఉండండిరా, కాస్త భగవన్నామ స్మరణతో గడుపుతూ ఉండండిరా అనే మాటలు అందరికీ చెప్పడం, తను ఆచరించడం, ఇలా ప్రస్తుతం అయితే సాగిస్తోంది. ఆరోగ్యంగా, ఆనందంగా, శాంతిగా, భక్తిగా అందరినీ ఆ మార్గంలో నడిపించే తనదైన పద్ధతిలో ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అక్కయ్య.